శృంగగిరికి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు అమ్మవారు పరీక్ష పెడుతుందేమో, అందుకే అన్నిటికన్నా తక్కువైనటువంటి కుక్క చేతనే వాళ్ళ యొక్క ఉన్నత స్థితి తెలిసిపోతుంటుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపత్యం వహించిన రోజుల్లో రోజు కుక్క వచ్చేది ఆయన దగ్గరికి. అది ఏది తినేది కాదు, మాంసం తెచ్చి అక్కడ పెట్టినా సరే అది ముట్టుకునేది కాదు. శ్రీచక్రార్చన అయిపోయి చంద్రమౌళీశ్వరుడికి నైవేద్యం అయిపోయిన తర్వాత ప్రసాదం పట్టుకొచ్చి ఆకులు అక్కడ పెడితే తిని పడుకునేది అంతే, ఏ పదార్థం ముట్టుకునేది కాదు. స్వామివారు ఎప్పుడైనా యాత్రకి బయలుదేరి విజయయాత్రకు వెడుతుంటే అది కూడా బయలుదేరిపోయేది. బయలుదేరిపోయి అది ఎక్కడ నడిచేది అంటే పరివారంతో నడిచేది కాదు, చంద్రశేఖర భారతీ స్వామివారు కూర్చున్న పల్లకి కింద అది నడుస్తుండేది. స్వామివారు ఎక్కడ విడిది చేస్తే అది అక్కడ విడిది చేసేది. స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తే దూరంగా అలా కూర్చుని వినేది. అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం పెడితే తినేది. ఒక రోజున అది వెళ్ళిపోతుంటే ఓ పిల్లవాడు దాన్ని రాయి పెట్టి కొట్టాడు. కొడితే ఆ కుక్క భౌ అని వాడి మీద దూకింది. దూకితే పీఠ పరివారం ఏం చేశారంటే కుక్క ఎవరినన్నా కరిస్తే బాగుండదని దాని కళ్ళకి గంతలు కట్టేసి ఒక వాహనం ఎక్కించి 25 మైళ్ళ దూరం తీసుకెళ్ళి వదిలేశారు. వదిలేసి 25 మైళ్ళ దూరం నుంచి వాళ్ళు తిరిగి వచ్చేసారు వాహనంలో. వాళ్ళు వచ్చేటప్పటికి కుక్క వచ్చి పడుకునింది. మీరు నమ్మండి నమ్మపోండి, నేను అబద్ధం చెప్పట్లేదు. అటువంటి పీఠముల గురించి అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఆ కుక్క ఆ రోజు నుంచి ప్రసాదం పెడితే తినడం మానేసింది. అది రోజు చంద్రశేఖర భారతీ స్వామి వారి దర్శనం చేసుకుని అది ఏ క్షమార్పణ చెప్పుకుందో, నన్ను దూరం చెయ్యొద్దని. ఆయన దర్శనం అయిన తర్వాత ప్రసాదం తినేది. చిట్ట చివరికి ఆ కుక్క అలాగే ఆయన దర్శనం చేసి ఈశ్వరుల్లో లీనమైపోయింది. ఒక్కొక్కసారి ఉపాధి మారుతుంది, కానీ ఏ మహానుభావుడు అలా తిరుగుతూ ఉంటాడో తెలియదు. ఇది ఏకాత్మ భావనతో అన్నిట ఉన్నటువంటి ఒక్క వస్తువుని చూస్తూ ఉంటారు. ఆ ఒక్క వస్తువుని చూడగలిగినటువంటి ప్రజ్ఞకి ఎదుగుతారే, ఆయన ఆ జ్ఞాని. ఆ జ్ఞాని మీకు బాహ్యమైనటువంటి అలంకారం చేత దొరకడు, ఆయన లోపల అలా ఉంటాడు, అటువంటి జ్ఞానంతో ఉంటాడు. ఆయనకి ఎదుటివారి ఆనందం తన ఆనందం, ఆ స్థాయికి పెరిగి ఉంటారు.